హరయే నమః హరయే నమః హరయే నమః హరయే నమః హరయే నమః హరయే నమః. గోవింద కృష్ణ బోల్ గోపాల కృష్ణ బోల్ గోపాల పాల పాల కృష్ణ బోల్. గోపాల పాల 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 గోవింద కృష్ణ బోల్ గోపాల కృష్ణ బోల్. గోవింద 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 గోవింద. 8 సార్లు గోవిందనామని చెప్పాం చాలు. కాబట్టి ఇక వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా. ఈ వాసుదేవుడి యొక్క కథా ప్రశ్న ఎంత గొప్పదయ్యా అంటే పురుషులని స్త్రీలని అందరినీ వక్తలని పృచ్ఛకులని అందరినీ ఆయనతోటి సమానంగా తయారు చేయగలిగేటటువంటిది. తత్పాద సలిలం యథ, అలా చేయగలిగి పునీతుల్ని చేసేటటువంటి కథ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నామయ్యా అని చెప్పి శ్రీమద్భాగవత దశమస్కంధంలో ముఖారవిందం దశమం ప్రఫుల్లం అంటారు. భాగవత పురుషుడికి అరవింద సమమైన ముఖము అని చెప్పబడింది. ఇందు 90 అధ్యాయాలు ఉన్నాయి. ఈ శ్రీకృష్ణ జననం మొదలు పరమపదమునందు దాకా భగవల్లీలలు ఎన్నో ఉన్నాయి. ఇది శుకభగవానుడు పరమప్రియమైనటువంటి కృష్ణ భగవానుని లీలల్ని విస్తారంగా తెలియపరిచినటువంటిది. ఈ లీలల శ్రవణము వయోభేదం కానీ లింగభేదం కానీ స్థితిభేదం లేకుండా అందరూ ఆనందాన్ని చేకూరుస్తుంది. ఆ లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అనంత మధురంగా ఉంటాయి. దాని మాధుర్యం ఎంత అంటే ఎవ్వడూ చెప్పలేడు, అంత మధురంగా ఉంటాయ్యా ఆ లీలలు. అంత గొప్పవైనటువంటి లీలలు శ్రవణానికి ఆనందాన్ని ఇచ్చేవి, పాపాన్ని మొత్తాన్ని హరించేవి, బ్రహ్మానందైక్యాన్ని కలిగిచ్చేటటువంటివి, రహస్యానంద అనుభవదాయకాలు. ఇందు శ్రీమద్భాగవతమునకు గల దశలక్షణాలలో నిరోధలీల అను లక్షణం విస్తారంగా చెప్పబడ్డది. మనస్సుని నిరోధించి జగత్తుని విస్మరించి భగవంతుని యందు ఆసక్తిని పూర్తిగా కలిగేట్టుగా ఉండే ఈ నిరోధము అని సృష్టింపబడిన సమస్తమును భగవంతునితో అనుబంధంగా చేసి భగవంతుడిగానే భావింపజేసే మహిమ కలిగినది కృష్ణలీల కథామృతము. భగవత్ సంబంధాన్ని పటిష్టంగా పట్టిస్తుందండి. మనకి రసోవైసహ అంటారు కదా, ఆ రసంలో మనల్ని ముంచుతుంది, ప్రేమ రసంలోకి తీసుకెళ్తుంది, కృష్ణ రసాయనంలోకి తీసుకెళ్తుంది. మన చెవుల్ని అసలు తుప్పు పట్టేట్టుగా ఆ మొత్తం ఎంత తుప్పు ఉందో అదంతా వదిలించి దాంట్లో ఇంచి ఏ రసము శుద్ధంగా పోస్తే హృదయంలో ఉండేటటువంటి ఆ పరమాత్మని మనం తెలుసుకోగలమో అలాంటి అద్భుతమైనటువంటి రసాన్ని పోసేటటువంటి ఘట్టము ఈ దశమస్కంధంలో ఉంటుందయ్యా. శుకయోగి పూర్వస్కంధాల్ని మన్వంతరాల్ని విరాజిల్లినటువంటి భాగవత భక్త శ్రేణుల్ని విశిష్ట భక్తి లక్షణాల్ని సంతుష్టుడైన భగవంతుడు చూపి అనుగ్రహ విశేషాలని తెలిపి పరీక్షిత్తు యదుకులమున జన్మించిన బలరామ కృష్ణావతారాల్లో భగవల్లీలాల్ని వివరించవలసిందిగా ప్రార్థించాడు. శుకమహర్షి రేపు విస్తారంగా చెప్పుకుందామండి. ఇప్పుడు మామూలుగా అట్లా కృష్ణయ్య వచ్చేస్తాడంతే. భూమాత దైత్య భారాన్ని వహించలేక బ్రహ్మను శరణు వేడితే బ్రహ్మ భూమాతని దేవతల్ని అందరినీ వెంటబెట్టుకొని విష్ణులోకానికి వెళ్ళాడంటే విష్ణుణ్ణి ఆరాధించాడు. బ్రహ్మకి ధ్యాన సమాధి యందు విష్ణువు యదువంశంలో కృష్ణుడిగా అవతరిస్తారని దేవతలను దేవజాతి వారులందరినీ తమ తమ పత్నులతో యదు పాండవ వంశములందు జనించేటట్లుగా చేయమని ఆదేశించి శ్రీ మహావిష్ణువు సంకల్పమే కృష్ణావతార రూప భగవన్ నిరోధ లీలగా దశమస్కంధంలో నిబంధింపబడింది అని పరీక్షిత్తు చెప్పాడు. పరీక్షిత్తు శుకయోగికి నమస్కరించి ఇట్లా ప్రార్థించాడు. కథితో వంశ విస్తారో భవతా సోమసూర్యయో
రాజ్ఞాంచోభయం వంశానాం చరితం పరమాద్భుతం యదోశ్చ ధర్మశీలస్య ఇతరాం మునిసత్తమ తత్రాంశే నావతీర్ణస్య విష్ణోర్వీర్యాణి శంశనః. పరీక్షిత్ మహారాజు శుకయోగిని ప్రార్థించి ప్రశ్నిస్తున్నాడు, మహర్షి ఇంతవరకు సోమసూర్యయోహో చంద్రవంశం సూర్యవంశాల గురించి వర్ణించారు. ఆయన చెప్పిందేంటి? సూర్యవంశం చంద్రవంశం. ఈయన అడిగిందేంటి? చంద్రవంశం సూర్యవంశాల గురించి వర్ణించారు అన్నాడు. ఇది తర్వాత రేపటి రోజున చెప్పుకుందాం. ఇక యదువంశంలో జన్మించిన కృష్ణావతార లీలల్ని కీర్తించవలసిందిగా ప్రార్థిస్తున్నామయ్యా. కృష్ణుడు ఉత్తరాగర్భములో పాండవ వంశాంకురాన్ని రక్షించాడు. కృష్ణుడి కంటే ముందు బలదేవుడు రోహిణికి పుత్రుడు కదా, అంతకు ముందే దేవకి గర్భమునందే ఎట్లా ఎందుకు అవతరించాడు? కృష్ణుడు మధుర నుండి రేపల్లెకు తనను తాను పంపుకొనెను. ఎక్కడెక్కడ కృష్ణుడు నివసించాడు, ఏ ఏ లీలల్ని చేశాడు, కంసుని ఎందుకు చంపాడు, ద్వారకను ఎందుకు నిర్మించాడు, అందెన్ని సంవత్సరాలు నివసించాడు, ఆయనకు ఎంతమంది భార్యలు, ఈ విషయాలే కాకుండా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా వివరించండి అని పరీక్షిత్తు శుకయోగిని ప్రార్థించాడు. ఇప్పటిదాకా ఏమండి సంక్షిప్తంగా కథ చెప్పండి, సంక్షిప్తంగా ఈ కథ చెప్పండి, కాస్త చెప్పండి అన్నవాడు ఇవన్నీ నాకు తెలిసిన ప్రశ్నలయ్యా. నాకు తెలియనటువంటి ప్రశ్నలు సంబంధించిన కృష్ణలీలలు మీకేవైనా తెలిస్తే వాటన్నిటినీ కూడా విస్తారంగా మాకు చెప్పయ్యా అని అడుగుతున్నాడు, బాగా విస్తారంగా. పరీక్షిత్తు శుకమహర్షిని ప్రార్థిస్తే శుకయోగి పరీక్షిత్తుకి శ్రీకృష్ణ కథ గంగా ముల్లోకాల్ని పవిత్రం చేసినట్లు, గంగ ఎట్లా ముల్లోకాల్ని చేస్తుందో అట్లా వక్తని, ప్రశ్నకర్తని, శ్రోతల్ని పవిత్రమునర్చుట దాని యొక్క లక్షణమయ్యా. కృష్ణ కథామృత రవళిని వినిపింపబూనుకుంటున్నాను, విను అని చెప్పాడు. వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం స్తోత్రున్ తత్పాద సదిలం యథా. ద్వాపరయుగాంలో దైత్యులు వాళ్ళ వంశాభివృద్ధి ఎక్కువ చేసేసుకొని అధర్మయుక్తులై విజృంభించారయ్యా. భూమి వాళ్ళ భారం మోయలేక గోరూపధారిణి అయి ఆక్రోశించింది. బ్రహ్మను శరణు వేడింది. బ్రహ్మ భూమిని వెంటబెట్టుకొని రుద్రాది దేవతలతో మహావిష్ణువుని దర్శించి ప్రార్థించాడయ్యా. బ్రహ్మ సమాధిలో మహావిష్ణువు ఆదేశాన్ని తెలుసుకొని దేవతలందరితో ఇట్లా చెప్పాడు, విష్ణు భగవానుడు భూభార హరణార్థమై త్వరలోనే భూలోకంలో అవతరిస్తాడయ్యా. భగవత్ సేవకై అనంతుడు ముందే అవతరిస్తాడు, అంటే బలరాముడు అనంతుడు ముందే అవతరిస్తాడు. కృష్ణశక్తి అయినటువంటి యోగమాయ బహిరంగ మాయాశక్తి అయి ముందే ఆవిర్భవిస్తుంది. ఎప్పుడూ యోగమాయ ఎవ్వరికీ కనిపించలేదు, కానీ కృష్ణయ్య వస్తున్నాడు అంటే అంతకంటే యోగమాయ ముందే బహిరంగ శక్తిగా, బయట కనిపించేటటువంటి శక్తిగా ఆవిర్భవిస్తుంది అని చెప్పారు. బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళిపోయాడు. యదువంశరాజులు భోజ వృష్టి కుకుర అంధక వంశజులు యయాతి శాపంతో రాజ్యార్హత లేకుండా జీవిస్తూ ఉన్నారు. యదువంశంలో సూరసేనుడు సూరసేనం అనే రాజ్యానికి రాజు. ఉగ్రసేనుడు యదు భోజ అంధక రాజ్యాలకి ప్రభువు. సూరసేనుడి కుమారుడు వసుదేవుడు. ఉగ్రసేనుడి తమ్ముడు దేవకుడు. దేవకుని కుమార్తె దేవకి. ఉగ్రసేనుని కొడుకు కంసుడు తన పినతండ్రి కుమార్తెను వసుదేవుడికిచ్చి వివాహం జరిపిన సందర్భంలో కంసుడు తానే దేవకి వసుదేవుల్ని రథంపై ఎక్కించుకొని సారథ్యం చేస్తున్నాడు. చాలా ప్రేమగా నా చెల్లెలు, నా పినతండ్రి కూతురు అని రథం ఎక్కించుకొని ఆ బావగారిని చెల్లెల్ని ఎక్కించుకొని ఆ ప్రశాంతంగా నడుపుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వసుదేవుడు ఇంటికి తీసుకెళ్తున్నాడు. కంసుణ్ణి సంబోధించి ఆకాశవాణి దేవకి అష్టమగర్భ సంజాతుడు నిన్ను సంహరిస్తాడు అని చెప్పింది. న్యూస్ వచ్చింది ఆయనకి పైనుంచి. వచ్చేటప్పటికి శరీరాన్ని రాక్షసులు చాలా అధికంగా ప్రేమిస్తారు. నా శరీరం, దానికోసం ఏవైనా పర్వాలేదు అని అనుకుంటాడు. ఆ వాక్కును విన్న కంసుడు వెంటనే దేవకిని సంహరించబోయాడు. వసుదేవుడు హఠాత్తుగా వచ్చిన ఈ ఆపదని తరించడానికి చాలా సహనంతో కంసుడిని బతిమిలాడాడు. దీనురాలు బాలిక అయిన నీ చెల్లెల మీద అలా సంహరించబోనటం నీ వంటి భోజవంశ వీరుడికి తగదయ్యా అని చెప్పాడు. అయినా కంసుడు దేవకిని వధించే ప్రయత్నం మానలేదు. కంసుడిని పట్టుదలని చూసి వసుదేవుడు తాత్కాలికంగా ఆపద నుంచి బయటపడాలి అని ఇట్లా అన్నాడు, బావా ఆకాశవాణి చెప్పిన మాట ఏంటి?
ఆమె ప్రకారం ఈమెకి పుట్టేటటువంటి 8వ కుమారుడు కదా నిన్ను చంపేది, ఈమె వల్ల నీకు ఏ ఆపద రాదు కదా, ఏ ఆపద రానప్పుడు స్త్రీ హత్య చేసినటువంటి పాపం నీకెందుకు, అందుకని ఈమెకి పుట్టే బిడ్డలందరినీ నేను తీసుకొచ్చి నీకు సమర్పిస్తానయ్యా, ఈమెను చంపకు అని పలికాడు. కంసుడు వసుదేవుడి మాటలు బాగానే ఉన్నాయని దేవకిని విడిచి వెళ్ళిపోయాడు. తర్వాత వసుదేవుడు దేవకి యందు 8 మంది పుత్రులు, చివరికి సుభద్రయను కన్య జన్మించారు. అథకాల ఉపావృత్తే దేవకీ సర్వదేవత పుత్రాన్ ప్రసుషువే చాష్టౌ కన్యా చైవాను వత్సరం. వసుదేవుడు కంసుడికి ఇచ్చిన మాటను నిలుపుకోవడం కోసం ప్రథమ పుత్రుణ్ణి పుట్టిన వెంటనే తీసుకొని వెళ్ళి కంసుడికి అప్పగించాడు. వసుదేవుడు సత్యప్రవర్తనకు ఆనందపడి వసుదేవుడితో, నాయన నువ్వు నీ పుత్రుణ్ణి నాకు అప్పగించావు, వీని వల్ల నాకే అపకారం లేదు కాబట్టి, దేవకి యందు అష్టమ గర్భంలో పుట్టేవాడు కాబట్టి వాడు నాకు మృత్యు అని చెప్పబడింది, ఈ పిల్లవాడిని నువ్వు తీసుకొని వెళ్ళిపో. వసుదేవుడు సంతోషించి బాలకుడిని ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ కాలాంతరంలో నారదుడు వచ్చాడు. అక్కడికి వచ్చి కంసుడి దగ్గరికి వెళ్ళి నారదుడు కంసుడికి హితబోధ చెప్తున్నాడు. అయ్యా, దేవతలు యదువంశజులుగా జనించి ఉన్నారు, మహావిష్ణువుకి దేవకికి అష్టమ గర్భ సంజాతుడు రాబోతున్నాడున్నాడు, నీకు కీలు గడిగేటటువంటి అవకాశం ఉంది అని వెంటనే కంసుడు దేవకి వసుదేవులు ఏమని చెప్పాడు? దేవతల అష్టమ గర్భము అన్నారు, వాళ్ళ అష్టమ గర్భం ఏ లెక్క నుంచో నీకు తెలియదయ్యా, ఇట్నుంచి 8 అట్నుంచి 8 లేనిపోని డౌట్లన్నీ కలిగించాడు. సావు దగ్గర డౌట్ కలిగిస్తే డాక్టర్ ఏం చెప్పినా చేస్తాడు. అరే నాయనా, ఇది చెయ్యకపోతే నీకు ఆపదొచ్చి చచ్చిపోతావు అంటే 1,00,000 రూపాయలు 10 లక్షలు పెట్టేనే యాగం చేయిస్తాడు. సావు అంటే లంకె అంతే. నాయనా, గబ్బిళం అలా ఇంట్లోకి వచ్చింది అంటే యజమానికి హాని, మృత్యువు. అంటే ఏం చేయాలండి? ఉదక శాంతి నుంచి అనేక శాంతులు చెప్పబడ్డాయి. ఎంత ఖర్చు అవుతుందండి? ఇంత ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, జాగ్రత్తగా శాస్త్రీయంగా చేయించండి. ఎందుకు? మృత్యువు వచ్చింది. ఆ ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాట నిజమే, కానీ మృత్యువు అంటే భయపడతాడండి మనిషి. నేను బతికుండాలి, నా కళ్ళు ఎప్పుడు చూస్తూ ఉండాలి, నా చెవులు ఎప్పుడు వింటుండాలి, ఏం వినాలి? పాపం వినాలి, అయినా పర్వాలేదు, అవి ఉంటూనే ఉండాలి. ఇలా కోరుకుంటూ ఉంటాడు మనిషి ఎప్పుడు తను జీవించి ఉండడానికి. కాబట్టి అష్టమ గర్భం ఏ లెక్కలో తెలియదయ్యా అని చెప్పేటప్పటికీ ఇక వెంటనే దేవకి వసుదేవుల్ని కారాగారం నుంచి పిలిపించి వాళ్ళకు కలిగిన సంతానాన్ని 6 బాలకుల్ని వెంటనే చంపేశాడు. అందుకు అడ్డు చెప్పిన తన తండ్రి అయిన ఉగ్రసేనుని కూడా తీసుకెళ్లి కారాగారంలో ఎత్తి అవతల పడేశాడు. భోగలోభగ్రస్తులై స్వసుఖైక కాంక్షులైన ప్రభవులు, జననీ జనకులు, సోదరులు, సర్వబంధువులు నాశనం చేయడానికి ఎప్పుడు వెనకాడరయ్యా. మాతరం పితరం భ్రాతృన్ సర్వాంశ్చ సుహృదస్తథా గృంతి హ్య శుత్రుసోలుబ్ధ రాజాన ప్రాయశో భువి. కంసుడు జరాసంధుడి ఆశ్రయంతో ప్రలంబాది మహారాక్షుల సాయంతో యాదవుల్ని బాధింపగా వారు పాంచాల, కేకయ, సాళ్వ, విదర్భాది రాజ్యాలకు పారిపోయారయ్యా. కొందరు గతలేక కంసుడి దగ్గరే ఉన్నారు. దేవకికి సప్తమ గర్భం కలిగింది. భగవానుడు దేవకీ గర్భంలో ప్రవేశించిన అనంత దేవుణ్ణి ఆకర్షించి రోహిణీ గర్భంలో నిలుపుటకై యోగమాయను ఆదేశించారు. భగవానుడు తాను పూర్ణాంశతో దేవకీ గర్భంలో ప్రవేశించి యోగమాయను యశోదా గర్భంలో జన్మించమన్నాడు. ఆ రోహిణి గర్భంలోకి ఈమె కడుపులో ఉండేటటువంటి 7వ సంతానాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేశారు. ఎక్కడ మరి? ఇది రోహిణికి తెలియదా? నిజంగా రోహిణికి తెలియదు. అదే విష్ణుమాయ తీసుకెళ్ళి పెట్టమంది మహామాయని కదా. మహామాయ గనక మారిస్తే దాన్ని గుర్తించడం పరమాత్మకి తప్ప ఎవరికి సాధ్యం కాదండి. కాబట్టి అలా అనంతదేవుణ్ణి ఆకర్షించి రోహిణి గర్భంలో నిలిపింది. యోగమాయని ఆదేశించాడు. భగవంతుడు పూర్ణాంశతో దేవకీ గర్భంలో ప్రవేశించాడు. యోగమాయని యశోదా గర్భంలో జన్మించమని ఆదేశించాడు. అట్లా జనించి కంసుణ్ణి ధిక్కరించి హెచ్చరించిన ఆ దేవిని దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణమాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక అనే నామాలతో పూజాధికాలు నర్చి అనుగ్రహమునందుదురని చెప్పారు. ఇప్పటికైనా మీరు ద్వారకకు వెళ్తే మీ అందరికీ కింద కృష్ణుడు కనిపిస్తాడు. అక్కడ ఎవరైనా పురోహితుడితోటి కాస్త ఫ్రెండ్షిప్ చేయండి ఏదో రూపంలో. ఏ విధాలుగా సామదాన భేద దండోపాయాలు మనం ఆ చివరి 2 చేయం కాబట్టి సామదానాల్లో ఏదో ఆలోచించి కాస్త ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు ద్వారకలో మెట్ల మీద నుంచి మిమ్మల్ని పైకి తీసుకెళ్తారు. ఆ పైన కృష్ణయ్య కంటే ముందు పుట్టినటువంటి మహామాయ విగ్రహం ఉంటుంది.
అక్కడికి ఎవరిని తీసుకెళ్ళు ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటారు. ఆ దర్శనం ఈశ్వరానుగ్రహం వల్ల నాకు కలిగి అమ్మవారికి నేను దర్శనం చేసుకొని వచ్చాను. నామధేయాన్ని కుర్వంతి స్థానాని చ నరాభువి దుర్గేతి భద్రకాళీతి. చెప్పండి అమ్మా. నామధేయాన్ని కుర్వంతి స్థానాని చనరాభువి దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ కుముద చండిక కృష్ణ మాధవి కన్యకేతి చ మాయా నారాయణి ఈశాని శారదేత్ అంబికేతి చ అని చెప్పి రోహిణీ గర్భంలో ప్రవేశపడ్డ అనంతదేవుడు సంకర్షమును జన్మించి సంకర్షణ నామంలో పెరిగాడు. ఆయన పుట్టిన తర్వాత కృష్ణయ్య గోకులానికి వచ్చిన దాకా కళ్ళు తెరవలేదటండి. అలా చక్కగా పెరిగాడు. గోసువాసులకి ఆనందం కలిగించాడు. రాముడని సంధిని శక్తి అని ఒక శక్తిమత్ విగ్రహతత్వ బలాన్ని బలరాముడికి బలభద్రుడని పిలువబడుతూ ఉన్నాడు. లోకులందరూ దేవికి 7వ గర్భం పోయెనని విలపించారు. భగవానుడు దేవకీ గర్భమందు ప్రవేశించి వసుదేవుని మనస్సునందు తన పురుషావతారాద్యంశలతో షడ్డైశ్వర్యములతో దృశ్యమై ఆవిర్భవించాడు. అట్టి భగవత్తేజమును గర్భమున ధరించుటచే దేవకీ ముఖము నుండి తేజఃపుంజములు వెలువడి భువనమంతా కాంతులతో నింపింది. కంసుడు ఆమెను చూచి నా ప్రాణములను దీయు హరి దేవకీ గర్భంలో ప్రవేశించాడు అని ఆ రూపం చూసేటప్పటికే నిశ్చయించుకొని ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచించాడు. దేవకిని చంపితే దేవతల కార్యసాధకుడు హరి తన పరాక్రమాన్ని విడువడు. దేవకిని చంపిన కుదరదు. దేవకి స్త్రీ సోదరి గర్భిణి. ఆమెను చంపిన ఆయువు యశస్సు ఐశ్వర్యం ఎలా అయినా నశిస్తాయి, అలా అయినా చచ్చిపోతాను తలంచి శ్రీహరి జననముకై నిరీక్షించసాగాడు. ఒక్క నిమిషమైనా మనశ్శాంతి లేకుండా సింహాసనం మీద కూర్చున్నా, లేచి శయ్యపై పరుకున్నా, లేచి నిలబడుతున్నా, తింటున్నా, నేలపై అటు ఇటు కంగారుగా తిరుగుతూ శ్రీహరిని శత్రుభావంతో ఆలోచించటం మొదలుపెట్టాడు. సర్వ జగత్తుని విష్ణుమయంగా ఇట్లా టక్కని చప్పుడు వస్తే ఇలా చూస్తున్నాడు, విష్ణువేమో అని పిల్లే అంటున్నాడు. ఉన్నటువంటి తలుపు తెరుచుకుంటే విష్ణువా అని చూస్తున్నాడు, గాలే అంటున్నాడు. వాడి పరిస్థితి అది, కంసుడి పరిస్థితి. ఆ విధంగా వాడు అన్నిటినీ శత్రుభావంతో ఆలోచిస్తూ సర్వ జగత్తుని విష్ణుమయంగా చూడసాగాడు. కృష్ణావతార సమయంలో బ్రహ్మ శివుడు నారదాది మునులతోనూ అనుచర సమేతులై దేవతలతో కూడి శ్రీహరిని స్తుతించారు. దేవా, నీవు సత్య సంకల్పుడవు. నీవు సంకల్పించిన దాన్ని సంరక్షించి సిద్ధింపజేస్తావు. అందుకే నువ్వు సత్యవ్రతుడివి. సత్యమే నిన్ను పొందుటకు తగిన మార్గము. సృష్టి స్థితి లయలలో సమభావయుతుడుగా ఉన్నావు. నీవు త్రిసత్యుడవు. నీవు పంచభూతములని ఉత్పత్తికి మూలము. పంచభూతాలు లయమైన తర్వాత నీవే మిగిలి ఉంటావు. పంచభూతములందు అంతర్యామువై వెలుగొందుతావు. భూతనాశనము పిదప మిగిలి ఉందువు. సత్యవాక్కునకు సమదర్శనానికి ప్రవర్తకుడవు. సత్యాత్మకుడవగు నిన్ను శరణు వేడుతున్నాను. చెప్పండి. సత్యవ్రతం, సత్యపరం, త్రిసత్యం, సత్యస్య యోనిం, నిహితస్య సత్యే, సత్యస్య సత్యం, మృతసత్య నేత్రం, సత్వాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. ఏకాయనో సౌద్విఫలః త్రిమూలః చతురసః పంచవిధ షడాత్మా సప్తత్వ అష్టవిడపో నవాక్షో దశచ్ఛది ద్విఖగో ఆది వృక్ష. ఈ ప్రపంచం సమిష్టి వ్యష్టి దేహాత్మమగు ఆది వృక్షము ప్రకృతి. దీనికి ఆశ్రయము సుఖదుఖాలు 2 ఫలాలు సత్వరజస్తమో గుణాలు 3 వేరు. ధర్మార్థ కామ మోక్షాలనే 4 రసాలు. పంచేంద్రియాలనే జ్ఞాన సంబంధ ఆగమాలు. శోక మోహ క్షుధ పిపాస జర మృత్యువులు అనే స్వభావాలు. త్వక్కు మాంస రుధిర మేధస్సు అస్థులు మజ్జ శుక్రాలు 7 చర్మరూపాలు. పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం అనే దీని శాఖలు. నవద్వారాలు చక్షువులు శ్రోత్రములు నాసికలు నోరు మూర్ధ్నము అపానము దీని నవద్వారాలు. దశప్రాణాలు దీని పత్రాలు. దీని యందు జీవాత్మ పరమాత్మను 2 పక్షులు నివసిస్తున్నాయ్యా. ఈ సంసార వృక్షమున ఆది మధ్య అంత్య భాగాలు నీవే. నీ మాయతో ఆవరింపబడినవే.
వీళ్ళంతా నీ మాయతో ఆవరింపబడ్డారయ్యా, నిన్ను బహురూపములుగా దర్శించాం. పండితులు నీవే అన్నిటికీ కర్తవని చెప్తూ ఉంటారు. జ్ఞానైక రూపులు నీవు స్థావర జంగమాత్మక జీవుల్ని పాలించి ధార్మికుల రక్షించుటకు, దుష్టులను సంహరించుటకు మత్స్యాది అవతార రూపంగా మాటిమాటికి నిన్ను నీవు ప్రకటించుకుంటావు. నీ పాదపద్మాల నుంచి ఉద్భవించిన ఈ భూమి భారము నీ ఆవిర్భావ రూపములైనటువంటి మత్స్య, అశ్వ, కూర్మ, నారసింహ, వరాహ, హంస, క్షత్రియ, విప్రావతారములు స్వీకరించి రక్షించినట్లు ఇప్పుడు కూడా మమ్ము రక్షించుము అని ప్రార్థించారు. దేవక్తలు దేవకీని ఓదార్చి తమ లోకములకెళ్ళి దేవకి యొక్క గర్భము నుండి శ్రీహరి తన చతుర్భుజమూర్తిని ప్రకటించి ఆవిర్భవించెను. అందరూ పెద్దగా చెప్పండి. సమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖగదాద్యాయుధం శ్రీవత్సలక్ష్మ్యం గళశోభి కౌస్తుభం పీతాంబర సాంద్ర పయోద సౌభగం మహార్హ వైడూర్య కిరీట కుండల త్విషాపరిష్వక్త సహస్రకుంతలం ఉద్దామకాంచ్యం గదకంకణాది భిర్వి రోచమానం వసుదేవ ఐక్షత. పద్మాక్షుడు, చతుర్భుజుడు, శంఖచక్ర గదాద్యాయుధరుడు, శ్రీవత్స చిక్నిత వక్షస్థల శోభితుడు, కౌస్తభము ధరించిన కంఠము గలవాడు, పీతాంబరధారి అయిన నీలమేఘశ్యాముడు, వైడూర్యమణి మకుటము చేత కుండలముల చేత ప్రకాశించు కాందులతో కూడిన ముంగురులున్నవాడు, మొలనూలు కేయూర కంకణాది ఆభరణధారి అయిన అద్భుత రూప ఆదినారాయణుడు బాలకుని వసుదేవుడు దర్శించను. ఐక్ష్యత దర్శించాడు. అట్లు దర్శించి వసుదేవుడు పుత్రజనన సందర్భంగా మనస్సులో 10,000 విప్రవరులకు గోవులని దానం చేసి 10,000 గోవులని విప్రవరులకి దానం చేశాడు. మనస్సులో జైల్లో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా మంచి పని మనస్సులో చేయాలి అని చెప్పారు. అలా శ్రీకృష్ణ ఆవిర్భావము అనేటటువంటిదైంది. ఆ అద్భుతమైనటువంటి బాలకుడు, ఆ అంబుజేక్షణుడు ఉద్భవించాడు.